హలో అందరికీ. నేను మీ రాధిక. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. సో నేను ఇవాళ ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటి అంటే చాలామంది హెడ్డింగ్స్లో చూపిస్తూ ఉంటారు కదా, థంబ్నెయిల్స్లో చూపిస్తూ ఉంటారు కదా. ఏమని అనంటే అసలు యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు యూట్యూబ్లో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం ఎలాంటి థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలి, ఎలాంటి మైక్స్ తీసుకోవాలి. సో ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మనము చూస్తూ ఉంటాం. అట్లాగే కామెంట్స్ చేస్తే రిప్లై ఇస్తారా లేదా అవన్నీ కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా నేను మీతో షేర్ చేస్తాను అనమాట. సో మీకు కనుక నచ్చితే ఫుల్ వీడియో చూస్తే మాత్రం ఒక చిన్న లైక్ వేసుకొని, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అనిపిస్తే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంట్ రూపంలో ఎలా చెప్పాను ఏంటి అనేది తెలియచేయండి. సో పనంతా కూడా అయిపోయిందనమాట. ఇక పాప కూడా నిద్రపోయింది. సర్లే ఇంకా వీడియో ఫ్రంట్ ఇలా కూర్చొని చేస్తే నేను చెప్పాల్సిన టాపిక్ కూడా మంచిగా అర్థమవుతుంది. అంటే నా వీడియోస్ ఎవరు చూడర్లేండి, అది వేరే విషయం. సో అర్థమవుతుంది అని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట. మనం చాలా చూస్తూనే ఉంటాం, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తూనే ఉంటారు ఏమని అంటే మీరు ఇలాంటి వీడియోస్ చేస్తే మీకు మంచిగా వ్యూస్ వస్తాయి. ఎట్ ద సేమ్ టైము నేను ఇది జెంట్స్కి సంబంధించి అయితే కాదు, ఓన్లీ లేడీస్ ఎవరైనా ఉంటే చూడండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. జెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం అసలు వద్దు, చూడొద్దు, మీకు అస్సలు యూజ్ అవ్వదు ఈ టాపిక్ అయితే మాత్రం. సో ఓన్లీ లేడీస్ కోసం మాత్రమే. ఎందుకంటే నేను లేడీగా ఎన్ని చేశానో, యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఈ 2 yearsలో ఎన్ని చూశాను అనేది ఇందులో చెప్తాను అనమాట. మ్యాక్సిమం నాకు తెలిసిన పాయింట్స్ అన్ని చెప్పేసేస్తాను. కంపల్సరీగా అందరికీ యూజ్ అవుతాయి నాకు తెలిసినంత వరకు. సో చాలామంది మనం చూస్తూనే ఉంటాం, థంబ్నెయిల్స్లో పెడుతూ ఉంటారు ఎలా సక్సెస్ అవ్వాలి, ఏ టైప్ ఆఫ్ మైక్స్ యూజ్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేయాలి, లేడీస్ అయితే ఏం చేయాలి, జెంట్స్ అయితే ఏం చేయాలి, టాప్ 10 ఇవి ఎంచుకోండి అని కూడా చాలామంది చెప్తారు. టాప్ 10 టిప్స్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ నిజం చెప్పాలంటే ఒక 10% మాత్రమే మనకి యూజ్ అవుతాయి. మిగతా 90%లో మనకి యూజ్ అవ్వవు. మిగతా 40% మన కష్టం ఉండాలి. మిగతా 80% మన కష్టం ఉండాలన్నమాట. ఒక 10% వీళ్ళు చెప్పినవన్నీ వినాలి. ఇంకొక 10% ఏంటంటే మన లక్. మనం ఎంత కష్టపడ్డా, ఇంత లక్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. మనకి ఏం చెప్తారంటే వీళ్ళు మంచిగా థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలి, ఇందులో థంబ్నెయిల్స్ ఫ్రీగా వస్తాయి, అందులో థంబ్నెయిల్స్ ఫ్రీగా వస్తాయి, ఎస్ఈఓ క్రియేట్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం కీవర్డ్స్ నీట్గా ఇవ్వాలి. ఇలాంటివన్నీ లైక్ కొన్ని వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇలాంటి వాటిలో చేసుకోండి, కొన్ని ట్యాగ్స్ ఇచ్చుకోండి. సో ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. సో వీటన్నిటితో పాటు మన కష్టం ఎంత ఉంటే ఇంత అదృష్టం ఉండాలన్నమాట. అది ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, అందులో ఎలాంటి డౌట్ లేదనమాట. కొంతమంది ఇలా చెప్తారు కదా, ఇంకొంతమంది టైమింగ్స్తో సహా చెప్తారు. ఈ టైంలో అప్లోడ్ చేసుకోండి, సండే అయితే ఈ టైంలో అప్లోడ్ చేసుకోండి, అండ్ వీక్ డేస్లో అయితే ఈ టైంలో అప్లోడ్ చేసుకోండి, సరే వీకెండ్స్లో అయితే ఈ టైంలో అప్లోడ్ చేసుకోండి, ఇలా చెప్తూ ఉంటారనమాట. ఆ వీక్ డేస్లో ఏంటి అని అంటే ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేయమని చెప్తారు వీడియోని. వీకెండ్స్లో ఏంటి అంటే మార్నింగ్ టైంలో కానీ లేకపోతే నైట్ టైంలో కానీ అప్లోడ్ చేయమని చెప్తారనమాట. సో ఇలా టైమింగ్తో చెప్తారు. అప్పుడు టైమింగ్ చెప్తే మీకు సర్రన వెళ్ళిపోతుంది షార్ట్ కూడా, ఇలా వెళ్ళిపోతుంది షార్ట్ కూడా అని చెప్తారనమాట. సో ఇవన్నీ కాదు, ఈ టైమింగ్ కూడా తప్పే. నేను చాలాసార్లు మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియో కూడా 1K వ్యూస్ వెళ్ళినాయి. ఒక్కొక్కసారి మధ్యాహ్నం అప్లోడ్ చేసిన వీడియో కూడా 5 వ్యూస్ వచ్చిన వీడియోస్ నా దగ్గర బోలెడు ఉన్నాయి. ఇంకా నైట్ అప్లోడ్ చేసిన వీడియోస్ ఒక్కొక్కసారి ఎక్కువ ఒక్కొక్కసారి అది కూడా ట్రెండింగ్ సాంగ్ ఏదైనా పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఉంటే అలా వెళ్ళిపోయినాయి. ఒక 7K 8K వెళ్ళిపోయినాయి ఉంటే దానివల్ల కూడా మనకి ఎలాంటి యూజ్ లేదు. మహా అయితే ఒక 2 సబ్స్క్రైబర్స్, ఒక సబ్స్క్రైబర్ వస్తారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 2 years అవుతుంటే ఒక 1500 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట నాకు ఇప్పటికి. దట్టు దీంట్లో నేను కష్టపడుతుంది కూడా ఈ మధ్య. అంతకుముందు నేను ఎలాంటి కష్టం పడలేదు నిజం చెప్పాలంటే. ఒక 10 days స్టార్టింగ్లో ఒక 10 days కొంచెం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేశాను. తర్వాత ఎందుకంటే షార్ట్స్ అప్లోడ్ చేద్దాము, ఈ షార్ట్స్ క్లిక్ అయితే మనం ఫుల్ వీడియోస్ చేద్దాము, అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని చెప్పి ఇలా నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. మీరు ఇలాంటివి చేయొద్దు. మీరు డే 1 నుంచి కూడా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ కానీ ప్రతి డే 7 minutes ఉండే వీడియో అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎట్ ద సేమ్ టైం చాలామంది టిప్స్ చెప్తారు, మీ వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ అవ్వాలి ఏంటి అనేది కూడా. ఆ టిప్స్ అని నాకు తెలుసు, కానీ నా దగ్గర ఇంకో మొబైల్ లేదు, నేను ఇంకేం చేయలేను అనమాట. ఎవరి హెల్ప్ కూడా మనం అడగలేము ఎట్ ద సేమ్ టైం. కాబట్టి నేను సర్లే చూద్దాం, మన అదృష్టం ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే మన మన వాచ్ అవర్స్ కూడా అయిపోతాయిలే అని చెప్పి సైలెంట్గా అలా వదిలేసాను. నాకు ఒక 100 వాచ్ అవర్స్ అయినాయి అంతే. 100 150 170 or 180 అంతే, అంతకు మించి కూడా అవ్వలేదన్నమాట. బేసిక్గా మనం చేసే వీడియోస్లో చాలా మంది ఏమనుకుంటారంటే, మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, మన అమ్మాయి కదా చేస్తుంది, ఏముంది లేచిన కాడి నుంచి అంట్లు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇవే చూపిస్తుంది కదా, డిఫరెంట్ కంటెంట్ ఏం చూపిస్తుంది అని చెప్పి మన ఇంట్లో వాళ్ళు చూడరు.
బయట వాళ్ళు ఏంటంటే కొత్త మొహాలు కదా మనకి. సో, మన వాళ్ళే బయట వాళ్ళే మనయి చూడరు. ఇలా కాదు. ఎప్పుడైనా సరే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎస్పెషల్లీ ఉమెన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు కంపల్సరీగా ఒక 1 ఇయర్ ముందు నుంచే ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఏవైతే వీడియోస్ అప్‌లోడ్ చేయాలనుకుంటారో, ఎట్ ద సేమ్ టైమ్ ఏ కంటెంట్ అయితే పోస్ట్ అనుకుంటున్నారో, చాలామంది ఏం చెప్తారంటే అంత టాలెంట్ ఉండాలి, ఇంత టాలెంట్ ఉండాలి. సో, ఇవేమీ కాదు. మీరు ఒక్కొక్కసారి అంటు తొమ్మే వీడియో అయినా వైరల్ అవ్వచ్చు. మనం చెప్పలేము. అసలు ఏ వీడియో ఎప్పుడు వైరల్ అనేది ఎవ్వరు చెప్పలేరు. ఒకవేళ మన వీడియోస్ అన్ని మిలియన్స్‌లో వ్యూస్ ఎళ్ళినా ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా రాకపోవచ్చు. అది మనం ఏది చెప్పలేమనమాట యూట్యూబ్‌లో. చెప్పాను కదా! ఆవగింజంత అదృష్టం కూడా మనకు రాసి పెట్టుండాలి. అది లేకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. మీరేం చేస్తారంటే ఒక 1 ఇయర్ ముందు నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో అలవాటు అవ్వటానికి, ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్‌కి అలవాటు అవ్వటానికి చూసుకోండి. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా మీరు పోస్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక్క వీడియో అయినా 1 ఇయర్‌లో సక్సెస్ అవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాం. అవి తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాయి కదా! ఎక్కడో ఒక చోట మనం అనే పర్సన్ ఎదుటి వాళ్ళకి నచ్చొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనం అనే పర్సన్ చెప్పే కంటెంట్ ఎదుటి వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే కొంచెం 1 ఇయర్ అలా అలవాటవ్వండి. అప్పుడు కొంచెం వీడియోస్ అటు ఇటు అయినా సరే ఏం పర్లేదు. హ్యాపీగా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసుకోండి. దాని తర్వాత 1 ఇయర్ తర్వాత సర్టెన్ కొంచెం కొంతమంది మీకు ఫాలోవర్స్ వచ్చారు. సర్టెన్ ఫాలోవర్స్ వచ్చాక యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి. ఇంకొంచెం మీకు బెటర్‌గా ఉంటదనమాట. అంతేగాని డైరెక్ట్‌గా మీరు యూట్యూబ్‌లోకొచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ అస్సలు అలవాటు లేకుండా ఉంటే ఈ రోజుల్లో అయితే చేయలేము. ఒకప్పుడంటే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో అంటే ఎవ్వరు పెద్దగా లేడీస్ ఉండేవాళ్ళు కాదనమాట. కాబట్టి అప్పుడు లేడీస్ బాగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూడా అయ్యేవాళ్ళు ఏంటంటే చాలామంది ఏం చెప్తారు, ఒక్క రూపాయి పెట్టే పని లేదు యూట్యూబ్‌కి ఇలాంటివన్నీ చెప్తారు. నో, రాంగ్. నిజం చెప్పాలంటే ఇది ఫాల్స్ అసల. ఆహ్, కొంచెం అయినా ఖర్చు పెట్టాలి. మనలో టాలెంట్ ఏదైనా మిషన్ కుట్టడం, లేకపోతే ఇంకోటి మనలో టాలెంట్ ఉంటే ఏదన్నా ఒక్కొక్కసారి క్లిక్ అయితే అవ్వచ్చు. దాన్ని మనం చెప్పలేం. లేదు మనలో ఏ టాలెంట్ లేదు. మనం రెగ్యులర్ వీడియోసే చేసుకోవాలి, వ్లాగ్సే చేయాలి అనుకున్నప్పుడు ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. దేనికంటే అది స్కిన్ కేర్ అవ్వచ్చు, షాపింగ్ అవ్వచ్చు, లేకపోతే ఆడవాళ్ళు వేసుకునే యాక్సెసరీస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. లేడీస్‌కి యూజ్ అయ్యేది కిచెన్ సామాను, లేకపోతే డోర్ మ్యాట్స్ చూసేవాళ్ళు కూడా ఉంటారు తెలుసా? బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఇలాంటివన్నీ. సో, ఇలాంటివన్నీ యాక్సెసరీస్ కొన్ని చూపిస్తూ ఉంటే ఆహ్, మనకి ఫాలోవర్స్ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతూ ఉంటారనమాట. అట్ ది సేమ్ టైమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు కదా అని ఎదుటి వాళ్ళని చీట్ చేయటం ఇలాంటివి చేయొద్దు. మనం ఎన్ని చెప్పినా చేస్తానే ఉంటారులెండి. అది వేరే విషయం. స్కిన్ కేర్ ఐటెమ్స్ మీకు కొంచెం తెలిస్తే వాటి మీద కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని, దాని మీద కొంచెం రీసెర్చ్ చేసుకొని, అవి ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. అవి ఎదుటి వాళ్ళకి నచ్చితే మాక్సిమం మిమ్మల్ని ఫాలో అవుతారు. అందులో డౌట్ ఏం లేదు. సబ్స్క్రైబర్స్ మంచిగానే వస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ మీకు మంచిగా రెడీ అయ్యే ఆప్షన్ ఉండాలనమాట. నేను ఒకప్పుడు మంచిగా రెడీ అయ్యేదాన్ని. ఇప్పుడు పాప పుట్టాక ఈ వర్క్ ఇంట్లో పనితోటి సరిపోతుంది. అసలు రెడీ అయ్యే ఛాన్సే ఉండదనమాట. ఇలా కనిపిస్తే నాలా కనిపిస్తే అసలు ఎవ్వరు ఫాలో అవ్వరు. అందులో ఎలాంటి డౌట్ లేదు. గుడ్ లుకింగ్ ఉండాలి. మాక్సిమం మీ దగ్గర పిచ్చి జ్యువెలరీ అయినా సరే కొంచెం ఎక్కువ రెడీ అవ్వటం మీద గెట్ రెడీ విత్ మీ ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఎక్కువ డైట్ వీడియోస్ చేయాలి. లేకపోతే ఎక్కువ ఫుడ్ వీడియోస్ చేయాలి. సో, ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే కొంచెం మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా ఎంతో కొంత సక్సెస్ అనేది కంపల్సరీగా కనిపిస్తదనమాట. నేను ఇలాంటివి ఏం చేయలేదు కాబట్టే నాకంతేం సక్సెస్ రాలేదు. సో, ఈ వీడియో కూడా ఎవ్వరు చూడరు. ఒకవేళ ఫ్యూచర్‌లో ఎవరైనా చూస్తే వాళ్ళకి యూజ్ అవుతది కదా! ఎంతో కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. దాంతో పాటు థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయించుకోవాలనమాట. మనకి డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోకి వెళ్ళిపోగానే థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడం ఏమి వచ్చేదనమాట. మంచి థంబ్‌నెయిల్ దానికి తగ్గ ఎస్ఈఓ క్రియేట్ చేయించుకోవాలి. ఎస్ఈఓ అంటే కీవర్డ్స్ మొత్తం అందులోనే ఉంటాయి. ఏ ఏ ట్యాగ్స్ పెట్టాలి, ఎలాంటి టైటిల్ పెడితే క్లిక్ అవుతది, ఎలాంటి ట్యాగ్స్ పెట్టాలి, ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక వీడియో మనం అప్లోడ్ చేస్తున్నాం. ఒకవేళ శాంపిల్‌కి చెప్తున్నా యూట్యూబ్‌లో ఎలా సక్సెస్ అవ్వాలి. ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాం అనుకోండి. ఎక్కువ మంది ఎలా సెర్చ్ చేస్తున్నారు, అసలు యూట్యూబ్‌లో కొత్త వాళ్ళు ఎలా సక్సెస్ అవ్వాలని ఎలా సెర్చ్ చేస్తున్నారు అని చెప్పి యూట్యూబ్‌లోకెళ్ళి ఒకసారి చూసుకొని, అలా మీరు థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకోవడానికి ఇవన్నీ చూడండి. వీటన్నిటికి ఎంతో కొంత అమౌంట్ ఖర్చవుతది. వీళ్ళు ఖర్చవ్వదు అని చెప్తారు గానీ లేదు, ఖర్చవుతది. ఈ నేను గూడా ఒక 5-6 థంబ్‌నెయిల్స్ చేయించుకున్నాననమాట ఎస్ఈఓతో సహా. అవి గూడా ఏం పెద్దగా రీచ్ వెళ్ళలేదులెండి, అది వేరే విషయం. సో, అవి చేయించుకున్నప్పుడు ఏంటి అనంటే ఒక 5 మెంబర్స్, 10 మెంబర్స్ చూసేది ఒక 200 మెంబర్స్ చూసారు నాకు అందులో. హ్యాపీయే అందులో నాకెలాంటి ఇది లేదు. కానీ నాకు రూ. 100 పడిందనమాట థంబ్‌నెయిల్ క్రియేట్ చేయించుకోవడానికి. నేనొక సిస్టర్‌ని అడిగితే మీరెంత పెట్టి థంబ్‌నెయిల్ క్రియేట్ చేయించుకుంటున్నారు అననంటే, నాకు
30 థంబ్‌నెయిల్స్‌కి 7,000 ఏమో తీసుకున్నారు సిస్టర్ అని చెప్పారనమాట. నాకు తెలిసిన ఒక సిస్టర్. నాకు కూడా తెలీదు. తను కూడా ఇప్పుడిప్పుడు యూట్యూబ్‌లో కొంచెం సక్సెస్ అయ్యారనమాట. అప్పుడు నేను స్టార్టింగ్ స్టేజ్‌లో అడిగితే చెప్పారనమాట. 7,000 తీసుకున్నారు 30 థంబ్‌నెయిల్స్‌కి అని చెప్పారు. సో, వీళ్ళేం చెప్తారంటే చాలా మంది రూపాయి ఖర్చు పెట్టే పని లేదు. ఇలాంటివి చెప్తారు. వాళ్ళ థంబ్‌నెయిల్స్ కూడా మేబీ వాళ్ళు నేర్చుకొని ఉండొచ్చు. మంచి ఎడిటింగ్ స్కిల్స్ ఎంతో కొంత నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఎడిటింగ్ కూడా ఏం రాకుండా భలోమని వెళ్ళిపోతామంటే అది కూడా కుదరదు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏమీ రాకుండా మీరు ఎన్ని లాక్స్ ఖర్చు పెట్టినా ఏం లాభం లేదనమాట. మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా గుర్తుండే ఉండొచ్చు చాలా మందికి. ఈ మధ్య బాగా వైరల్ అయింది ఆ వీడియో. తను ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ సక్సెస్ అవ్వాలి అని చెప్పి 8 lakhs పెట్టి కిచెన్ సెట్ మొత్తం మార్పించుకొని అన్ని కెమెరాస్ మొత్తం టూల్స్ అన్ని కొనుక్కొని వీడియోస్ చేసినా కూడా ఎవ్వరు చూసి సింగిల్ రూపాయి కూడా రాలేదు. ఇప్పుడు ఆ 8 lakhs ఇది సగానికైనా అమ్మేసేయాలని పెడితే అప్పుడు కొంచెం తను క్లిక్ అయిందనమాట. ఆ వీడియో వైరల్ అయ్యి సో తననేది సబ్స్క్రైబర్స్ అనేది బాగా పెరిగారు. మరి ఇప్పుడు తన ఛానల్ ఉందో లేదో కూడా తెలియదు అనమాట. తను కిచెన్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఇంకా కుకింగ్ ఛానల్స్ కూడా ఒకప్పుడులా చెప్తే ఎవ్వరూ చూడట్లేదు అనమాట. ఇప్పుడు చాలా మంది డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉన్నారు. ఏంటంటే వేరే వేరే కథలు చెప్తూ అట్లా ట్రై చేస్తూ ఉన్నారనమాట. సో మీకు కూడా అలా చేతనైతే ట్రై చేయండి. సారీ, ఎంతో కొంత అలా ట్రై చేయండి. చాలా మంది చెప్తూ ఉంటారు ఏమనంటే అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టే పని లేదు. ఆ టైంలో అప్లోడ్ చేయండి, ఈ టైంలో అప్లోడ్ చేయండి. సో ఇలాంటివన్నీ నిజం చెప్పాలంటే ఒక 10% మాత్రమే కరెక్ట్. ఇంకా వీళ్ళు మనకేమైనా హెల్ప్ చేస్తారా అంటే సక్సెస్ అయిన వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా మనకి హెల్ప్ చేస్తారా? ఐదర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాళ్ళు రిప్లై ఇవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి వందల కొద్ది కామెంట్స్ వస్తాయి. ఆ వందల కొద్ది కామెంట్స్‌లో దేనికని రిప్లై ఇస్తారు? ఇవ్వలేరు. సో ఎంతమందికని హెల్ప్ చేస్తారు? చేయలేరు. సో మనం ఎక్స్‌పెక్ట్ చేయటం కూడా తప్పే. ఇంకా ఎవరైనా సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, ఐ మీన్ లేకపోతే సక్సెస్ అయిన వాళ్ళు. వీళ్ళ దగ్గరికెళ్ళి హెల్ప్ అడుగుదామా అంటే లేడీస్ కూడా ఈవెన్ రిప్లై కూడా ఇవ్వరు. అందులో డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళకి వందల కొద్ది కామెంట్స్ వస్తాయి. వాళ్ళు దేనికని రిప్లై ఇస్తారు? ఇవ్వలేరు కదా! వాళ్ళు చిన్న హెల్ప్ కూడా మనకు చేయలేరు. ఒకవేళ వాళ్ళు మనకేదైనా హెల్ప్ చేయాలి అని అని అనుకుంటే వాళ్ళు మనం ఏదన్నా కొలాబరేషన్ వీడియోస్, మనం ఫ్రీగా బట్టలు ఇవ్వటం, లేకపోతే ఏదన్నా మనం ఒక యూట్యూబర్ సిస్టర్ అయి ఉండాలి, యూట్యూబర్ మదర్ అయి ఉండాలి. ఇలాంటి వాళ్ళైతే ఇంకా చెప్పే పని లేదు. హ్యాపీగా వాళ్ళతో మాట్లాడటం ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనము సక్సెస్ కాలేదు. మనం ఏదో ఎక్స్‌పెక్ట్ చేయటం కూడా తప్పే నిజం చెప్పాలంటే వాళ్ళ నుంచి. వన్స్ ఒక్కసారి లేడీస్ సక్సెస్ అయిన వాళ్ళు అంత తొందరగా ఎవరికీ తొందరగా హెల్ప్ చేయరనమాట. చాలా తక్కువ హెల్ప్ చేయటంలో గూడా. ఎందుకంటే వాళ్ళ ఫాలోవర్స్ వెళ్ళిపోతారనో, లేకపోతే అవతల వాళ్ళ కంటెంట్ బాగుంటే చూస్తారనో అది ఏం మనకు తెలియదు కానీ చెయ్యరు. ఒకవేళ నేనైనా కూడా రేపు చేయనివ్వను. నేను చెప్పలేను. ఎందుకంటే నాకు మనసులో ఉన్న ఒక విషయం ఏంటి అనంటే ఒకవేళ మనం సక్సెస్ అయితే ఎవరైనా ఇలా స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి కనీసం మనం రోజు ప్రమోషన్స్ చేస్తూ ఉంటాం కదా, అలాగే ఇద్దరు ఐడియాలు తీసుకొని వీళ్ళు ఎప్పటినుంచో ఇలా చేస్తున్నారండి మినిమం చెప్పడానికి ట్రై చేయొచ్చు. ఎందుకంటే కొంచెం వీళ్ళు లైమ్ లైట్‌లో ఎలాగో ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పడం వల్ల ఏంటి అనంటే ఇంకొంతమంది ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. ఆ పని అసలు ఎప్పటికీ చేయరులేండి. ఏదన్నా వాళ్ళకి ఫ్రీగా వస్తే బట్టలు ఇలాంటివి చేస్తారు గానీ, మనలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంటే నథింగ్. నేను చెప్పేది ఏంటి అనంటే, మీరు ఎలాంటి కంటెంట్ ఎంచుకోవాలి అనేది మీ ఇష్టం. మీకు ఎలాంటి టాలెంట్ ఉన్నది కూడా మీ ఇష్టం. కానీ ఒక 10 మందో, ఒక 20 మెంబర్సో మంచి ఫ్రెండ్స్‌ని చూసుకోండి. ఆ మంచి ఫ్రెండ్స్ చేత మంచి మంచి కామెంట్స్ పెట్టించుకోవడానికి ట్రై చేయండి. ఎట్ ద సేమ్ టైమ్ మీకు ఏదైతే టాపిక్ తెలుసు, ఇప్పుడు మీకు ఒక స్కిన్ కేర్ టాపిక్ తెలుసనుకోండి, ఒకరోజు పింపుల్స్ ఎలా క్లియర్ చేసుకోవాలి, ఇంకొక రోజు పిగ్మెంటేషన్ ఎలా పోవాలి, ఇంకొక రోజు ట్యాన్ ఎలా పోవాలని ఇలా మీ ఫ్రెండ్స్ చేత కామెంట్స్ పెట్టించుకొని, ఇలా నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, సో అండ్ సో ఇలా చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఇది, నేను రెగ్యులర్గా యూజ్ చేసే స్కిన్ కేర్ ఇది. సో ఇలా చెప్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ చేత వాచ్ అవర్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. వాచ్ అవర్స్ పెంచుకోవచ్చు హ్యాపీగా, అందులో డౌట్ ఏం లేదనమాట. అలా చేసుకుంటే ఏంటి అనంటే ఎంతో కొంత సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఆవంతు నాలా ఉంటే మాత్రం ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. ఎట్ ద సేమ్ టైం మంచిగా రెడీ అవ్వడానికి ట్రై చేయండి లేడీస్ అయితే మాత్రం. ఎందుకంటే గుడ్ అపియరెన్స్ లేనిది ఎవ్వరూ చూడరనమాట. ఇన్ని చెప్తున్నావు కదా అక్క, నువ్వెందుకు చేయలేకపోతున్నావు అంటే నాకు అసలు అంత కుదరదు అనమాట. పాప ఉంటుంది కదా, తను ఏదైనా ఇంక 1 ఇయర్ నుండి స్కూల్‌కి వెళ్తే సరే గానీ అప్పుడు దాకా అసలు కుదరదు. మనం ఇంట్లో పని చేసుకునేటప్పటికే మన బాడీలో ఛార్జింగ్ అనేది ఫుల్‌గా అయిపోతది, మన బ్యాటరీ అనేది. ఇంకా ఇలాంటివి ట్రై చేయాలన్నా కూడా రెడీ అయ్యి వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా కూడా కష్టం. మనం మంచి విషయం చెప్పాలన్నా మంచిగా రెడీ అయ్యి కూర్చోవాలన్నమాట. అందులో ఎలాంటి డౌటు లేదు. లేదు అనుకుంటే మనం ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏంటంటే మనం ఎలా సక్సెస్ అవ్వాలి, ఒకవేళ ఈ సక్సెస్ అవ్వాలని చెప్పిన వాళ్ళలో కూడా చాలా మంది అయితే అంత యూజ్ ఏం అవ్వవు. కొంతమంది మాత్రమే యూజ్ అవుతాయి. ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే రెగ్యులర్‌గా మీరు ఏ కంటెంట్ అయితే అప్లోడ్ చేయాలనుకున్నారో రెగ్యులర్‌గా అప్లోడ్ చేయండి. యూట్యూబ్ అల్గారిథమ్‌కి కొంచెం అలవాటు అవ్వటానికి మీ వాయిస్‌ని
జనాల్లోకి వెళ్ళటానికి ట్రై చేయండి. అప్పుడు కొంచెం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఒకవేళ న్యూ కపుల్స్ అనుకోండి, మంచిగా కపుల్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదా! వాళ్ళు బయట ఎలా అయినా ఉండనివ్వండి. యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చూపించే లవ్ అయితే మాత్రం పక్క వాళ్ళు చూసి అబ్బా! ఛీ! నాకెందుకు ఇలాంటి హస్బెండ్ రాలేదు, నాకెందుకు ఇలాంటి వైఫ్ రాలేదు అన్న థాట్ తెప్పించేటట్టు ఉంటాయన్నమాట వాళ్ళ వీడియోస్ మాత్రం. సో, ఎవ్వరి హస్బెండ్ అండ్ వైఫ్ అయినా సేమ్ ఒకేలా ఉంటారు. కుడి, ఎడమ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. అందులో డౌట్ ఏం లేదు. మీరు మంచిగా కపుల్ వీడియోస్ చేయడానికి, మీ హస్బెండ్ ఎక్కువగా ఫుడ్డీ అయితే కొంచెం ఫుడ్ వీడియోస్ చేసి తన చేత రివ్యూ ఇప్పించుకోవడానికి ఇలాంటివి కొంచెం ట్రై చేయండి. కొంచెం కొంచెం ఎక్కువ సక్సెస్ అవుతారు. లేదు అంటే ఎక్కువ వంటలు చేయడానికి, వంటలు చేసి అవి చూపించడానికి ట్రై చేయండి. ఫుడ్ తినటానికి ట్రై చేయండి. ఇంకొంచెం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, నాకు తెలిసినవది ఇది. నాలా అయితే అసలు ఉండొద్దు. అందులో డౌటే లేదు. ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళైతే మంచిగా బట్టల మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకొని, జ్యువెలరీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకొని, లో బడ్జెట్లో ఏవైతే వస్తాయి, లో బడ్జెట్లో కిచెన్ సెట్ ఎలా వస్తుంది, సో ఇలాంటివి చెప్పడానికి ట్రై చేస్తే జనానికి ఏంటంటే ఇంట్రెస్ట్ అనమాట చూడటం. ఏంటంటే ఏం చెప్తున్నారా, అందులో ఏం బాగుంటుందా, సో ఇది ఇంట్రెస్ట్ ఎవరికైనా సరే, నాకైనా సరే ఎవరైనా జ్యువెలరీ చూపిస్తుంటే ఇంట్రెస్ట్ అనమాట చూడటం అనేది. సో అలా చూడటం ద్వారా మన మాట ఎక్కడైనా నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను చెప్పింది మీకు అర్థమైతే మాత్రం ఒక చిన్న లైక్ వేసుకొని, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై గాయ్స్.